నాకు అసలు కంపెనీ వచ్చి రావట్లేదు. అరే మేనేజర్ లేడు, ఎండి ఎలాగో ఆఫీస్కి రాడు, ఇంతకన్నా కంఫర్టింగ్ ఎక్కడ ఉంటుంది చెప్పు. రేపు మా యానివర్సరీ చేద్దాం, బాగా చేద్దాం. ఇప్పుడు ఇది చూస్తే ఆడికి బుర్ర పాడైపోద్ది. అవునవును, బుర్ర పాడైపోద్ది. హ్యాపీ యానివర్సరీ కృష్ణ. మా యానివర్సరీ అరే చెప్పలేదు. ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్ళి అక్కడ హెచ్ఆర్కి లైన్ వేస్తావు అంతే కదా. గుడ్ మార్నింగ్ సుప్పు, నీకోసం కాఫీ తెచ్చాను. అయ్యో సుప్పు ఏమైంది? కాఫీ ఏంట్రా ఉప్పగుంది. అవునా? అయ్యో సుప్పు, షుగర్ అనుకొని సాల్ట్ ఎక్కువ వేసినట్టున్నా. షుగర్ వేసుకొని తీసుకొని వస్తానే. సుప్పు ఇది కూడా కడిగేవా? ఏముందిరా అక్కడికి అడగడానికి? ఏం కాదు, కడుగు ఎట్లయినా, అది కూడా కడుగుతున్నావుగా. నీట్ గానే ఉంది కదా. ఇంకొంచెం మిగిలింది, చూడు చూడు చూడు. యా I'll send you by end of the day. వైఫై రావట్లేదేంటి? ఈ వైఫై కూడా కృష్ణ గాళ్ళ తయారైంది. రే కృష్ణ, అంతా బానే ఉంది, ఏమైంది అసలు దీనికి? ఏమైంది సుప్పు? రే నిజం చెప్పరా, ఏం చేసావు? నువ్వేనా జైనిస్తేగా సుప్పు. నేను మాట్లాడుతుంది వైఫై గురించి. అదేంటి సుప్పు, మిషన్లో తప్పున్నా కూడా నన్నే బ్లేమ్ చేస్తావే? నీకు చెప్పాను చూడు, నాది తప్పు. రే కృష్ణ ఆగరా, నేను కూడా వస్తా. జూమ్ కాల్ ఉందిరా, అటెండ్ అవ్వాలి. నేను ఆగినా ఈ లిఫ్ట్ ఆగదుగా. బాయ్ సుప్పు. రే 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 సచ్చినోడా. ఓడి అమ్మ, అదేంటి నేను సుప్పుని ఇంత వైలెంట్గా ట్రీట్ చేశానా? అమ్మో కృష్ణ, కృష్ణ పొద్దు పొద్దుగాల ఈ పీడకలేంటో. రే కృష్ణ. అమ్మో, బొచ్చెలు గరిట్లు విసిరేలోపే మనం వెళ్తే బెటర్. వస్తున్నా లేదా? వస్తున్నా. ఏంటి సుప్పు, బుక్స్ అమ్ముకుంటున్నావా? అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చుగా, నేను చూసుకుంటాను. అంతొద్దు. ఈ బుక్ ఇంట్లోకి ఎలా వచ్చింది? నేనే తెచ్చా మోటివేషన్ కోసం. దేనికి మోటివేషన్ నీకు? నన్ను ఎలా టార్చర్ చేయాలనా? నిన్ను ఇబ్బంది పెట్టాలంటే 48 సూత్రాలు ఎందుకు సుప్పు, ఒక సూత్రం చాలు. చా ఏంటది? మంగళసూత్రం. ఏడ్చావు, చెత్త పడేసి పాల ప్యాకెట్ తీసుకొనిరా. పాల ప్యాకెట్టా? అసలు నువ్వు నా బ్యాక్గ్రౌండ్ తెలిసే మాట్లాడుతున్నావా? ఉంటావా వెళ్ళిపోతావా? మరీ ఇంత చెప్పినాక ఇక్కడ ఉంటానా? వెళ్తా, ఆ చెత్త పడేసి పాల ప్యాకెట్ తీసుకొని వస్తా. వెళ్ళు. మా నాయన చెత్తనేల అని తిడుతుంటే ఎందుకు అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది ఎందుకన్నాడు. చెప్పరా మావా, ఒక చిన్న హెల్ప్ రా. ఏంటి, మీ ఇంట్లో చెత్త కూడా పడేయాలా? చెత్త ఏంట్రా, జిహెచ్ఎంసీలో జాయిన్ అవేంటి? రేయ్, చెత్తలో పడేస్తా, మ్యాటర్ ఏంటో చెప్పు. ఏముంది మావా, నాకు 1 వీక్ లీవ్ కావాలన్నాను కదరా, సుప్పుతో మాట్లాడవో లేదో అని. అరే ఆమె నువ్వు అడిగితే 3 రోజులన్నా ఇస్తుందిరా, నేను అడిగితే అది కూడా ఇవ్వదు. అదేంటి మామ అలా అంటావు? నువ్వు సుప్పు ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు కదా, నా కోసం ఆ మాత్రం చేయలేవా? ఒకసారి అడిగి చూడరా. ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్లో లేదు, లివ్ అవుట్ రిలేషన్షిప్లో ఉంది. అదేమో ఇంట్లో, నేనేమో బయట. దూరం తీరిపోతుంది నాకు. లివ్ అవుటా? సుప్పు సుప్పు
లంచ్ బాక్స్ మర్చిపోయాను. మర్చిపోలేదు, ఈరోజు మేనేజర్తో లంచ్కి వెళ్తున్నా. మేనేజర్తో మీటింగ్ ఏంటి? అసలు ఎవడాడు? అంటే సుప్పు నీకు ఇష్టమని కబాబ్స్ చేసుకుని వచ్చిన సుప్పు. థ్యాంక్ యూ. ఇది కార్తీక మాసం, నేను చికెన్ తిన్ను. కార్తీక మాసం పోయి చాలా రోజులు అవుతుందిగా. నాకింకా పోలేదు. నీకు పోయేలోపు నేను పోయేలా ఉన్నాను. గోడు హెల్. సుప్పు సుప్పు ఒకసారి లొకేషన్ పెట్టవా? అదే గో టు హెల్ అన్నావు కదా. ఏమ్రా వర్కహాలిక్, పనులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. అరే మామ, నిన్న ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఒకటా రెండా? 3 అడుగురా. అన్ని నిజాలేగా నేను చెప్పేది. ఏంట్రా? నువ్వు అసలు నన్ను ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నావారా? ఏంది మా అంత మాట అన్నావు? ఏమైంది ఇప్పుడు? హే, మొహం మీద ఎవడు అలా కొట్టాడు? వాడు ఎవడో నాకు చెప్పు, వాడి సంగతి చూస్తాను. నా మొహం మీద కొట్టాడా? రే కృష్ణారా, ఇక్కడ మామూలుగా ఉండదు తెలుసు కదా. మరి ఆ మొహం మీద బ్లడ్ ఏంటి? బ్లడ్డా? చూడు. అది బ్లడ్ కాదు మామ, లిప్స్టిక్. లిప్స్టిక్ ఎవరు పెట్టారు మామా? ఎవరిదో ఎందుకు ఏంటదిరా? నా డార్లింగ్ సుప్పుది. ఏంది మామ నువ్వు చెప్పేది నిజమా? ఈ మధ్య బాగా రొమాన్స్ ఎక్కువ అయిపోతుందిలే మా మధ్య. అవునా? మరి ఎప్పుడు చూసినా ఆఫీస్లో కొట్లాడుతూ ఉంటారు కదరా. రేపిచ్చాడా? ఎంగిల్ గురించి నీలాంటి సింగిల్ గాడికి ఏం తెలుస్తుందిరా? పని చేసుకో పో. సింగిల్ కాయ ఏంటో ఈ మధ్య మనుషులు. ఏరా పిల్లని సెట్ చేయాలా నీకు కూడా? వద్దులేరా, పని చేసుకో, ఆడొస్తాడు. హలో, వస్తున్నా. అరే ఒక్క నిమిషం, ఇప్పుడు పోరా పో. రే రేవంత్, సుబ్బు కృష్ణ ఎక్కడ్రా? ఫోన్ మాట్లాడడానికి కిందికి వెళ్ళాడు. ఏం స్పెషల్ ఇవాళ? ఇదా 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 పల్లి బటన్ ఉంది, ఇది తిందాం. ఏంటి ఓపెన్ అవ్వట్లేదు? రీఛార్జ్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే. మేనేజర్కి వార్నింగ్ ఇచ్చావా? మేనేజర్ ఇచ్చా. ఆడు నీకు లంచ్ ఇస్తానన్నాడు కదా, అందుకే ఇచ్చా. లంచ్ ట్రీట్ ఇస్తే వార్నింగ్ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా, బరాబర్ ఇస్తా. యూర్ ఫైర్డ్. సుప్పు నాకు ఇన్సూరెన్స్ కూడా లేదే. నీకు ఇన్సూరెన్సే కాదు, బుర్ర కూడా లేదు. అందుకే కదా సుప్పు నేను నిన్ను లవ్ చేశాను. ఓ, నీకు బుర్రలేక లవ్ చేసావా? రేపటి నుంచి ఆఫీస్కి రావద్దని మేనేజర్ చెప్పాడు. ఇదంతా వింత జీవి సుప్పు. విధి కాదు వింత జీవి, నువ్వే పెద్ద వింత జీవి. సుప్పు, నువ్వు నన్ను ఒక వంటలా ట్రీట్ చేసావా? థ్యాంక్ యూ సుప్పు, థ్యాంక్ యూ సో మచ్. సుప్పు, వరల్డ్ వండర్స్ వాళ్ళ కాంటాక్ట్ ఉందా నీ దగ్గర? రే ఏంట్రా ఇలా టార్చర్ చేస్తున్నావు? ఐఎమ్ యువర్ కృష్ణ, యువర్ మై సుప్పు. రేపు నీకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఐ కాంట్ వెయిట్ సుప్పు. ఇదే కరెక్ట్. సినిమాలు చూసి లివిన్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకున్నా. దీని అమ్మ ఇలా తగలిడింది ఏంటి? మంచికి ఇది ఒకటే సరిపోతుంది అనుకుంటా. సరిపోతులే. ఫుల్గా తాగించి దీని చేత సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేయించాలి. థ్యాంక్ యూ కృష్ణ. నో థ్యాంక్స్. నీకు కింగ్ ఫిషర్, నాకు బడ్వైజర్. సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా? ఇందులో సర్ప్రైజ్ ఏముంది కృష్ణ? మరి ఎందులో ఉంది? చియర్స్. సర్ప్రైజ్ ఏంటో చెప్పు సుప్పు, క్యూరియాసిటీతో చచ్చిపోతున్నా. గెస్ చేయి. నాకు కిస్ చేయడం తప్ప గెస్ చేయడం రాదు. చూడు బుజ్జి. బుజ్జియా? దీనికప్పుడే ఎక్కిందా? ఎన్ని గనం ఎప్పుడు లేపేసిందిరా నాయన. ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ? ఏం లేదు సుప్పు, ఈ మందేవుడు కనిపెట్టాడని. ఇప్పుడు అదెవడు కనిపెట్టాడో అవసరమా చెప్పు? ఎడిసన్ బల్బ్ కనిపెట్టినప్పుడు లేని సమస్య
ఈ మందెవడు కనిపెట్టాడో అడిగితే వచ్చిందా? సుప్పు, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పి పడుకో. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది కృష్ణ? నీకు ఎక్కిందనుకుంటే అదే తప్పు. లే, నీకు తాగించి తప్పు చేశా. లే, నువ్వు వెళ్ళు కృష్ణ, నేను రాను. సుప్పు నువ్వు అసలు ఇలాంటిదాను అనుకోలేదు తెలుసా? ఏమైంది రేవంత్? అసలు వాడికి టీం లీడర్ ఇవ్వడం ఏంటి? టైంకి ఆఫీస్కి రాడు, టైంకి లాగిన్ అవ్వడు. అసలు ఈ కంపెనీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పకు. సర్లే, నీ ఇష్టం. మావా, నా చెవులో నేను నమ్మలేకున్నాను రా. లే, నా కళ్ళని నేనే నమ్ముకోలేకున్నా పొద్దు నుంచి. ఏమైంది? అరే, సుప్పు నేను టీం లీడర్గా ప్రమోట్ చేసిందిరా. అయినా నేను టీయలేంద్రా. అరే నిజం రా, ఈ రోజు నుంచి నువ్వు కూడా ఒక టీం లీడర్వి. పార్టీ అరేంజ్ అయ్యి, పార్టీ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మాటలకేం తక్కువ లేదు. పక్కకు పో, చాలా పనులున్నాయి. అంతేలేరా, టీం లీడర్ అయ్యావుగా, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటావు? చూసుకుంటాను రా. ఏంటి వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు? ఆల్ ది బెస్ట్. జోకులు చేయకు. సీరియస్గానే? నేనేం పీకానని నంటియాలు చేశారు. ఎందుకు అలా అనుకుంటావు? నేనే ఎండీతో మాట్లాడి ఒప్పించాను. నిజంగా నేను టీఎల్లా? అంటే పైకి చెప్పావు కానీ నీకు నేనంటే ఇష్టమే. ఆల్ ది బెస్ట్. సరే కానీ టీమ్ వాళ్ళు ఏడున్నారు మనోళ్ళందరూ? క్యాబిన్కి వెళ్ళి పంపిస్తాను. త్వరగా పంపు, టైం అవుతుంది. కొత్త టీఎల్ ఇక్కడ. వీడు